ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఎనర్జెటిక్ యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్లో డీపెస్ట్ సబ్జెక్ట్ అండ్ డీపెస్ట్ సీక్రెట్స్ మీరు రివీల్ చేయడం జరిగింది. అవే కాకుండా యూనివర్స్కి సంబంధించిన 12 లాస్, వాటిలో ఒక్కటైన లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే కాకుండా ఓవరాల్ 12 మీద కూడా మాకు ఒక అవగాహన ఇస్తూ వీడియోస్ చేశారు. అయితే పీపుల్ ముఖ్యంగా వాళ్ళ లైఫ్లో హ్యాబిట్స్ అనేవి వాళ్ళని డిసైడ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళని ట్రావెల్ చేసేలా చేస్తూ ఉంటాయి, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాయి. ఈ ఫీలింగ్స్ అనేవి వాళ్ళని నర్చర్ చేస్తూ ఉంటాయి కదా. 100% లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాళ్ళు రిజల్ట్ తెచ్చుకోవాలి, వాళ్ళ లైఫ్లో బెటర్ పొజిషన్కి వెళ్ళాలి, అది డబ్బు, ఆరోగ్యం, వీటన్నిటి పరంగా అనుకున్నప్పుడు ఏదైనా టెక్నిక్ ఉంటుందా లైఫ్లో? సరదాగా టెక్నిక్ చేస్తూ కూడా బెటర్ చేసుకో చిన్న చిట్కాలు ఉన్నాయా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. యూజువల్లీ అవి ఎవరు రివ్యూ చేయరు. ఓకే, అలాంటి స్పెషల్ క్లాసెస్లో, అడ్వాన్స్డ్ క్లాసెస్లో, మాస్టరీస్ క్లాసెస్లో, ప్లాటినమ్షిప్ కార్డ్స్ రూపంలో, ఓకే, త్రూ అవుట్ ది ఇయర్ నాతో కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. బిగ్ గోల్స్ అచీవ్ చేద్దాం అనుకున్న వాళ్ళు త్రూ అవుట్ ది ఇయర్ మేము కలిసి వర్క్ చేస్తూ ఉంటాం. అట్లాంటి దగ్గర టెక్నిక్స్ని రివ్యూ చేస్తాం. బట్ చాలాసార్లు మీకు చెప్పినట్టు లోక కళ్యాణం కొరకు చేస్తూ ఉన్నాం. ఒక 1 or 2 టెక్నిక్స్ని మన వ్యూవర్స్ అందరితో షేర్ చేసుకోండి. ఓకే, సో ఈ టెక్నిక్స్ మీకు ఎలా అనిపించవచ్చు అంటే, అవుతుందా, నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా, ఇది నిజమేనా, లేక ఏదో చెప్పాలని చెప్తా ఉన్నారా, ఇలాంటి డౌట్స్ మీకు ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మేము ఏదైతే చెప్తా ఉన్నామో ఇవి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇట్స్ ఆల్ ట్రాన్స్పరెన్సీ. వంశీకే కాదు, కొన్ని లక్షల మంది ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే టెక్నిక్స్కి, మైండ్ సెట్కి ఒక కనెక్షన్ ఉంటుంది. మనం చేసే టెక్నిక్స్కి, మైండ్ సెట్కి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు ఛానలైజ్ అవుతాయో ఇట్లా రిజల్ట్స్ వస్తాయి. అందులో ఈరోజు ఒక స్మాల్ అండ్ స్వీట్ అండ్ షార్ట్ టెక్నిక్ని ఈరోజు మీ ముందు తీసుకొని రాబోతా ఉన్నాం. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మ్యాజిక్ వాలెట్ టెక్నిక్. ఓకే, సో మీరందరూ చాలామంది వ్యాలెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు, రైట్? వ్యాలెట్స్ యూజ్ చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చిన 10 క్లయింట్స్లో 8-9 క్లయింట్స్ చాలా రాంగ్ వేలో ఫాలో అవుతూ ఉన్నారు. ఓకే, ఎవరికైతే టెక్నిక్ తెలుసో వాళ్ళు 100% ఫాలో అవుతున్నారు. దానివల్ల వాళ్ళ మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతుంది, త్రూ విచ్ వాళ్ళ మనీని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఆల్ మైండ్ గేమ్. చాలాసార్లు మనం మాట్లాడున్నాము. సో చాలామంది వ్యాలెట్ని ఎలా ఉపయోగిస్తున్నారో ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత రైట్ వే ఏంటి, మనీని అట్రాక్ట్ చేయాలి, అబండెన్స్ని అట్రాక్ట్ చేయాలంటే రైట్ వే ఏంటి అన్నది నేను మీకు లైట్గా ఇస్తాను. బట్ స్పెషల్ క్లాసెస్లో, జరగబోతున్న క్లాసెస్లో ఒక 20-30 టెక్నిక్స్ ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు 1 or 2 మాట్లాడుకుందాం, అది కూడా లైట్గా, షార్ట్ అండ్ స్వీట్గా. ఓకే, సో నార్మల్గా ప్రెజెంట్ వ్యాలెట్ ఎలా యూజ్ చేస్తూ ఉన్నారంటే, ఇంతేసి వ్యాలెట్స్ ఉంటా ఉన్నాయి, చిరిగిపోయి నలిగిపోయి ఆ దారాలు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి వ్యాలెట్స్ ఉంటే కనుక ముందు వ్యాలెట్ని చేంజ్ చేయండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చాలామంది మనీని ఇలా మడత పెట్టి 3 సార్లు మడత పెట్టి 4 సార్లు మడత పెట్టి కుక్కేస్తారు. అందులో లైఫ్ కూడా అంతే. ఇప్పుడు నోటు ఇలా ఉంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి, అదే ఒక 10 సార్లు ఫోల్డ్ చేయండి, చూడడానికి ఎలా ఉంటుంది, స్లిప్పుల్లా ఉంటాయి, చిరాచిరాగ్గా ఉంటుంది. ఫోల్డ్ ఎప్పుడైనా నోట్ ఎలా పెట్టాలి అంటే, కీప్ ఇట్ ఇన్ ఏ రైట్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ నోట్, అండ్ దెన్ 20 రూపీస్, అండ్ దెన్ 50 రూపీస్, అండ్ దెన్ 100, 200, 500 అలా వెళ్ళాలి. ఆ ఆర్డర్లో పెట్టాలి. చాలామంది అక్కడ 50, ఆ పైన 500, ఆ కిందన 10 రూపాయలు ఇలా పెడతారు. నో, దట్ డజంట్ వర్క్అవుట్. అది ఏమి సంకేతం ఇస్తూ ఉంది? అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ సంకేతం ఇస్తుంది. మైండ్ ఏం చూస్తుంది? అప్ అండ్ డౌన్ అంటే హైకి వెళ్ళడం, లోకి వెళ్ళడం, హయ్యర్ హై, లోవర్ లో, హయ్యర్ హై, లోవర్ లో. మైండ్ అది రీడ్ చేసేస్తుంది. ఇవన్నీ టెక్నిక్స్ కానీ సైన్స్తో కనెక్షన్ ఉంది. ఓకే, సో ఎప్పుడైనా మనీని ఎలా పెట్టాలి మన వ్యాలెట్లో? అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి, చిన్న నుంచి పైకి అలా పెట్టాలి. పాయింట్ నెంబర్ 2. 3 ఏంటి అంటే, బిల్స్ పెట్టకూడదు. బిల్స్ మనం పెట్టకూడదు. అంటే మనం షాపింగ్ చేస్తుంటాము, బిల్స్ ఏవి కూడా పెట్టకూడదు. బిల్స్ పెట్టామనుకోండి, వ్యాలెట్ ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తుంది? బిల్ కనిపిస్తుంది. బిల్ అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ డబ్బులు బయటికి ఇచ్చున్నాం, బయటికి కడితేనే కదా మనకు బిల్లు వస్తుంది. అంటే మన దగ్గర నుంచి కొంతమంది బయటికి వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో ఇంకెళ్తా ఉంటుంది, నెగిటివ్ వేలో వెళ్తుంటారు, మంచి వేలో వెళ్ళదు. సో బిల్స్ వ్యాలెట్స్లో పెట్టకూడదు. అండ్ ఇప్పుడంతా ఆన్లైన్ కదా, ఫోన్పేస్, గూగుల్ పేస్ అన్నీ వచ్చేసాయి, డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైపోయి ఎవరు క్యాష్ మెయింటైన్ చేయట్లేదు. మీరు ఆన్లైన్లో పే చేస్తూ ఉన్నారు, అబ్సల్యూట్లీ ఫైన్.
బట్ మీరు వ్యాలెట్ క్యారీ చేసేటప్పుడు అన్ని ఇలా ఓపెన్ చేయగాన అంత ఫోన్పే గూగుల్ పే కాబట్టి మీరు మనీని క్యాష్ని మీ యొక్క వ్యాలెట్స్లో పెట్టట్లేదు. ఎప్పుడైతే వ్యాలెట్ ఇలా ఓపెన్ చేయగానే ఎంప్టీగా ఉందనుకోండి, ఎంప్టీయే, మైండ్ ఎంప్టీయే, వ్యాలెట్ ఎంప్టీయే, బ్యాంక్ అకౌంట్స్ కూడా ఎంప్టీయే. ఓపెన్ చేయగానే రిచ్ ఫీలింగ్ రావాలా, అబండెంట్ ఫీలింగ్ రావాలా, లగ్జీరియస్ ఫీలింగ్ రావాలా, ఒక కింగ్ అండ్ క్వీన్ అనే ఫీలింగ్ రావాలి. ఎప్పుడు వస్తుంది? వ్యాలెట్లో మనీ ఉంటే. మీరు ఫోన్పే వాడండి, గూగుల్ పే వాడండి, డిజిటల్ పేమెంట్స్ అన్నీ వాడండి, కాదనట్లేదు. కానీ కొంత అమౌంట్ తీసి వ్యాలెట్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏ టైంలో వ్యాలెట్ ఓపెన్ చేసినా మనీతో ఫిల్ అయ్యింది అనుకోండి, గ్రేట్ ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ రిచ్ అన్న ఫీలింగ్ వస్తుంది, ఐఎమ్ సెక్యూర్ అన్న ఫీలింగ్ వస్తుంది, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ అన్న ఫీలింగ్ వస్తుంది, ఐఎమ్ అబండెంట్ అన్న ఫీలింగ్ వస్తుంది, నేను సంపూర్ణంగా ఉన్నానన్న ఫీలింగ్ వస్తుంది, నేను ధనవంతుడు అన్న ఫీలింగ్ వస్తుంది, నేను రిచ్ అండ్ గ్రేట్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఎంప్టీ పర్స్ ఓపెన్ చేస్తే ఎంప్టీనెస్సా కాదా? ఎంప్టీనెస్ని చూస్తాం, ఏమని అట్రాక్ట్ చేస్తాము? ఎంప్టీనెస్ని అట్రాక్ట్ చేస్తాం. సో ఇఫ్ యూ ఓపెన్ యువర్ వాలెట్, డోంట్ ఫీల్ ఎంప్టీ, ల్యాక్ అండ్ స్కేర్సిటీ. ఎప్పుడు ల్యాక్ స్కేర్సిటీ ఫీల్ అవుతాము? వ్యాలెట్లో ఏమీ లేకపోతే. ఒకటే చెప్తా ఉన్నా, మీ అకౌంట్లో 500 ఉందా, 500 ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసి ముందు మీరు వ్యాలెట్లో పెట్టండి, ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టండి. వ్యాలెట్ ఓపెన్ చేయగానే మీరు వాడినా డబ్బులు, వాడకపోయినా సరే వ్యాలెట్లో డబ్బులు మీకు కనిపించాలి. ఎందుకంటే మీరు ఓపెన్ చేసిన ప్రతిసారి మనీకి థ్యాంక్స్ చెప్పండి, లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ మనీ, ఐ రెస్పెక్ట్ మనీ, ఐ అట్రాక్ట్ మనీ, మనీ లవ్స్ మీ, మనీ రెస్పెక్ట్స్ మీ, మనీ అట్రాక్ట్స్ మీ అన్న టెర్మినాలజీ మీరు చెప్తూ పోండి. అండ్ మనీని ఒక్కసారైనా మనం థ్యాంక్స్ చెప్పాలి. మన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది ఏంటి? మనీ, డబ్బే. ధనం మూలం ఇదం జగత్ అంటాం. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు లేనిది ఏదీ లేదండి, ఏదీ లేదు. సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. కానీ ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? చేదరించుకుంటాం డబ్బుని. సీరియస్లీ. ఎలా అంటే ఎవరి దగ్గర డబ్బు మనకు పడిన వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు చూసామనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? జలస్ ఫీల్ అవుతాం. అంటే డబ్బుకు మనం ఏ ఫీలింగ్ ఇస్తున్నామో? జలస్ అనే ఫీలింగ్ ఇస్తున్నాం. డబ్బుకి ఎప్పుడైతే జలస్ అనే ఫీలింగ్ ఇస్తామో డబ్బు మన దగ్గర ఉంటుందా? నో. లవ్ అనే ఫీలింగ్ డబ్బుకి ఇస్తే డబ్బు మనల్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే డబ్బు మనల్ని లవ్ చేస్తుందో డబ్బు మన దగ్గర ఉంటుంది. సో మనీకి ఒక్కసారి ఒక రోజైనా పట్టుకొని థ్యాంక్స్ చెప్పండి. ఐ లవ్ యూ మనీ, నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్ మనీ అని మీరు టచ్ చేయండి. ఆ సౌండ్ని మీరు ఫీల్ అవ్వండి, ఆ టచ్ని మీరు ఫీల్ అవ్వండి. ఒక్కసారి మీ హార్ట్కి టచ్ చేసి థ్యాంక్స్ చెప్పండి. ఇవన్నీ మీకు ఈ సబ్జెక్ట్ మీద క్లారిటీ లేకపోతే పిచ్చి ఏంటి అన్ని పిచ్చి పిచ్చిగా ఉందనిపిస్తుంది. లైఫ్లో రిచ్ అవ్వాలంటే ఒక్కసారైనా పిచ్ అవ్వాలి. ఓకే. అండ్ ఎప్పుడైతే మనం వ్యాలెట్లో మనీని పెడతామో వీ ఫీల్ గ్రేట్, రిచ్ అండ్ అబండెన్స్. సో ఇది ఒక టెక్నిక్. ఈ రోజు నుంచి మీరు ఈ టెక్నిక్ని ఫాలో అవుదామని నిర్ణయం తీసుకుంటే కామెంట్లో పెట్టండి. పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను కామెంట్స్లో రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఇంకొక టెక్నిక్తో మనం సెషన్ ఏం చేద్దాం. అండ్ ఇంకో టెక్నిక్ ఏంటంటే మ్యాజిక్ పిల్లో టెక్నిక్. సైన్స్లో దీనికి ఒక డెప్త్ మీనింగ్ ఉంది. ఎందుకంటే ప్రతి టెక్నిక్కి మైండ్ సెట్ రీప్రోగ్రామ్ అవ్వడానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది, ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ మ్యాజిక్ పిల్లో టెక్నిక్ ఏంటంటే, ఎవరైతే వాళ్ళ ఇంట్లో పడుకునేటప్పుడు వాళ్ళ పిల్లోస్ కింద కీప్ ఏ లాట్ ఆఫ్ మనీ అండర్ ఏ పిల్లో. మన పిల్లో కింద ఇంట్లో ఉన్న మనీ ఎంత మనీ ఉంటే అంత, ఎంత పెట్టాలని మళ్ళీ మన వాళ్ళకి డౌట్స్ ఎక్కువ కదా, ఇంప్లిమెంట్ చేయరు, మన వాళ్ళకి డౌట్స్ ఎక్కువ. సో ఎంతో కొంత మనీ మీ పిల్లో కింద పెట్టి పడుకోండి. అండ్ పిల్లో కింద పెట్టుకున్నప్పుడు మీరు ఫీల్ అవ్వండి, ఒక డబ్బు పాన్పు మీద మీరు పడుకున్నారు అంటే విచ్ మీన్స్ యు ఆర్ రిచ్, యు ఆర్ కింగ్, యు ఆర్ క్వీన్, యు ఆర్ అబండెంట్. మీకు ఒక అబండెంట్ లైఫ్ స్టైల్ ఉంది అని అర్థం. మీ లైఫ్లో సంపూర్ణత్వం ఉంది అని అర్థం. ఒక సమృద్ధి గల జీవితాన్ని మీరు గడుపుతున్నారని అర్థం. సో పిల్లో కింద మనీ పెట్టి గ్రేట్గా ఫీల్ అవ్వండి. ఐఎమ్ రిచ్ అని ఫీల్ అవ్వండి, ఐఎమ్ అబండెన్స్ అని ఫీల్ అవ్వండి. చాలామంది తెలిసి తెలియక బిల్స్ అన్ని పిల్లోస్ కిందనే పెడతారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఏదో షాపింగ్కి వెళ్ళాం, ఆ బిల్ అందులోనే, ఏదో ఆధార్ కార్డ్ జిరాక్స్ తెస్తాం, అది మంచం కిందనే పెడతాం. అవునా కాదా? ఎల్ఐసి బాండ్లు, ఇంక జీవితాంతం బాండ్లే. అర్థమవుతా ఉందా? అవన్నీ ముందు మంచం కింద రిమూవ్ చేయండి. ఎటువంటి ఆ పిల్లో కిందను కానీ, ఆ మంచం బెడ్ కిందను కానీ ఎటువంటి కాగితాలు ఏమీ పెట్టకూడదు. బిల్స్, సర్టిఫికేట్లు, కాగితాలు ఏమీ పెట్టద్దు. మనీని పెట్టుకోండి. పిల్లో కింద మనీని పెట్టి పడుకునేటప్పుడు మళ్ళీ నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను సార్, మీరు చెప్పారని తల కింద పెట్టుకున్నాను సార్, లేచేసరికి ఎవడో కొట్టేశాడు సార్ అంటే కామన్ సెన్స్ ఉపయోగించండి. పిల్లో కింద పెట్టుకోమన్నాను కానీ ట్రైన్లో వెళ్ళినప్పుడు పెట్టుకోని నేను చెప్పలే. ఇంట్లో సేఫ్ అండ్ సెక్యూర్గా ఇంట్లో ఉండేటప్పుడు పిల్లో కింద మనీ పెట్టి మనీకి థ్యాంక్స్ చెప్తూ, గ్రేట్ఫుల్నెస్ చూపిస్తూ, మీ లవ్ని మీరు షోకేస్ చేస్తూ, మీ రెస్పెక్ట్ని మీరు షోకేస్ చేస్తూ పడుకోండి. పడుకునేటప్పుడు ఒక టెక్నిక్ ఉంది, విస్పరింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. నెక్స్ట్ మనం ఎప్పుడైనా క్లాసెస్లో అది రివ్యూలు చేద్దాం. అంటే ఈ టెక్నిక్స్ 1-2 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి క్లాసెస్లో చెప్పబోతా ఉన్నా. అండ్ విస్పరింగ్ అని ఒక టెక్నిక్ ఉంది, అంటే స్మరించడం. మనం దేన్నైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో అది ఆల్రెడీ అచీవ్ చేసేసినట్టు స్మరిస్తూ 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 నిద్రలోకి జారుకోవాలి.
అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేసుకుంటుంది. మీ లైఫ్లో ఏమి సాధించాలన్న క్లారిటీ మీకు లేదనుకోండి, పడుకునేటప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం, డబ్బు సంపద ఐశ్వర్యం, డబ్బు సంపద అన్న ఐశ్వర్యం అన్న పదాలు రిలీజ్ చేస్తూ స్మరిస్తూ నిద్రలోకి జారుకోవాలి. ఇలా ఒక 21 days చేస్తే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ లైఫ్లో మనీని అట్రాక్ట్ చేస్తారు. చేయకపోతే అలా చెప్పండి. ఇది ఆల్రెడీ మీరు ఫీల్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి, వెరీ సూన్ నేను రెస్పాండ్ అవుతాను. వండర్ఫుల్ సార్. అండ్ హోప్ఫుల్లీ చాలామందికి ఈ టెక్నిక్స్ అనేవి చాలా రకాలుగా గైడ్ చేస్తూ ఉంటాయి. అయితే 15 టెక్నిక్స్ 20 టెక్నిక్స్ ఏవైతే వర్క్షాప్లో రానున్నాయో వాటికి సంబంధించి నాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. అలాగే మీకు కూడా ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఆ వర్క్షాప్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. 14 ఏప్రిల్ తారీఖున జరగబోతుంది. మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన మరిన్ని ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అయి ఉండొచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చెప్స్లో మళ్ళీ కలుద్దాం. డిస్ప్లే మీద సార్ చూపించిన విధంగా చూసుకున్నట్లయితే కేవలం 5 రోజులు మాత్రమే కాకుండా ఎక్స్ట్రాగా మీకోసం Q&A సెషన్ అని చెప్పేసి ఇంకా స్పెషల్ డే కూడా కండక్ట్ చేయబోతున్నారు సార్. సో ఇలాంటి ఆపర్చునిటీ బిల్డ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గారు. అండ్ తప్పకుండా సార్తో మాట్లాడుతూ 5 days పాటు ట్రావెల్ చేస్తూ మీ ప్రాబ్లమ్స్కి మీ ఇండివిజువల్గా మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారో దానికి డైరెక్ట్గా సార్తో మాట్లాడే సొల్యూషన్ తీసుకునే అవకాశం ఈ వర్క్షాప్ ద్వారా మీకు లభిస్తుంది అనమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.